ఈ లఘు చిత్రం మొత్తం రియల్మీ 8 మొబైల్ తీయబడింది. ఎడిటింగ్, డబ్బింగ్ కూడా. పొగ త్రాగడం, మద్యం సేవించడం, అలాగే తెలిసి తప్పు చేయడం ఆరోగ్యానికి హానికరం. హాయ్, హలో, నమస్తే. ముందుగా మీ అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు రాజుగా. నువ్వన్న కరెక్టే భయ్యా. పేరుకే కాదండి, మొత్తం ఈ ఊరికే రాజులాంటోని. ఈరోజు మీకు కథ చెప్దామని వచ్చా. చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? యాక్షన్! పురాణి విహారం, ఏ చెరలు తెరలు తెలియని పాదం, ఈ మజిలీ ఒడిలో దిగిన నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా? వెన్నుదన్ను అంటూ ఏముంది? ఒంటరి వాడినని అంటారా? నాతో పాటు ఊరుంది వచ్చని కొండ కోనల్లో, చిత్రంగా ముస్తాబై ఉంది సాగి ఉన్న రేగిలో. ఆహా ఏముంది కాగడాల కాంతిలోన ఇంకా బాగుంది. ఏ మొదలు తుదలు లేని ప్రయాణం, ఏ అలుపు సలుపు రాణి విహారం, ఏ చెరలు తెరలు తెలియని పాదం, ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం. నాకు దరిద్రమైన అలవాటు ఉందండి. ఏదైనా ఒక వస్తువు కనపడ్డా లేదా చూడడానికి వింతగా ఉన్నా దాన్ని తెరిచేంత వరకు నేను అస్సలు ఆగలేను. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎప్పుడు చూసిన ఏమున్నది బాక్స్లో. ప్రేమతో ఎన్నో లేఖలు రాసెనే చూసే చూపులు, రేపో ఎల్లుండో రాణి గుండెల్లో దర్జాగా నేనుంటా రాజా హోదాలో, మునిగా నవ్వుల్లో తేరాగాలుల్లో ఆనందం ఎంతుందో ఒక్క బంధంలో. చుట్టూరా అంతా ప్రేమ కాదా ఇది నా చిరునామా, చిందేసే చెట్టు చేమా.
బాగున్నారు కదా. ఏరా మిసాలు తాతానే, నేను మిసాలు తాతాను నేను. మీరంతా అంతా బాగున్నారా? అంతా బాగుంటారు కదా. వచ్చి కూర్చోదా తతో ఇంతసేపు నీకోసమే చూస్తున్నాం. ఇవాళైనా మంచి కథ, బాగా ధైర్యం వచ్చే కథ చెప్పు. అది కూడా మన ఊర్లో జరిగిండే కథ మాత్రమే చెప్పు. నేతలు ఉండే కథలు ఉన్నాయి. దెయ్యం కథ ఒకటి, దేవుని కథ ఒకటి ఉంది. దేవుని కథ ఒకటి ఉంది. తాత ఇప్పుడు దైవం కథ చెప్పు, ధైర్యం కోసం. రేపు కావాలంటే దెయ్యం కథ చెప్పు. ఏమంటారా? అంతే. సరే ఏనర్రే మళ్ళీ పోలేరం ముందే. ఏం తాత దైవం కోసం కదా చెప్పండి, దడపుటేట కదా చెప్తాను. అవును కదా, కుక్కలు ఎందుకు ఓ నడుస్తుంటాయి? భూతాలు కనపడతాయి, దెయ్యాలు కనపడతాయి, మురుగుతాయి. కనపడినాడు మురుగుతాయి. ఏంటి దెయ్యాలా, భూతాలా? ఇప్పుడు ఎందుకు దయాల కథలు? సరేరా ఇక వెళ్దాం ఇంటికి. ఇక చాలే కథలు, ఎవరింటికి వాళ్ళు వెళ్దాం. అన్నా నువ్వు కూడా ఒక ఇల్లు కట్టించుకోవచ్చు కదన్నా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఇల్లున్నోడికి ఇల్లే ప్రపంచం, అదే ఇల్లు లేనోడికి ప్రపంచం అంతా ఆడిల్లే. సబాస్. అన్న నిన్నే 2 రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటా. అన్న నీకు ఇల్లు లేదన్న, ఎప్పుడు అక్కడే ఉంటావు? అదా అయినా నాది ఈ ఊరు కదా తమ్ముడు, నాకు ఇల్లున్నకి. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను ఎవరు ఎత్తుకొచ్చారు. అవునా, ఎవరన్నా వాళ్ళు? అదా ఎవరో 2 అనుకుంటా. అలా ఈ ఊర్లోకి ఇట్లా చేసా. అన్న చాలా నువ్వు గ్రేట్ అన్న. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా మంచిగా బతుకుతున్నావు అన్న. అన్న నాకు చాలా పని ఉంది, నేను పోయిస్తాను. అర్జెంట్ అయిందన్న. సరే ఇట్లా పోయి. అమ్మా ఏనమ్మా, పొద్దునే ఆడొచ్చాడు, ఇంకా ఏమేమి జరుగుతాయో. రేపటి నుంచి పేపర్ మా ఇంటికి రాకూడదు. ఎందుకన్నా? అరే బాయ్, నీ వల్ల మా ఇంట్లో మా నాన్న నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నాడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నా? రేపటి నుండి పేపర్ మా ఇంటికి వస్తే అదే పేపర్లో నువ్వు వస్తావు. ఏంటన్నా
ఇప్పుడు గొడవ పెట్టడం వచ్చావా నువ్వు? గొడవ పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం కాదు. సరే అన్న, ఇప్పుడు నాకు వేరే పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. తెలుగు వీరలేవరా ఫ్యాంటు జిప్పు విప్పరా, నీ బాడీలోని ఫస్టమంద మైండ్కి వెళ్ళగొట్టరా. ఇంతలా భయపడండి ఎందుకన్నా నీకు ఇవన్నీ? గమ్మని ఇంటికి పోవచ్చు కదా. ఓరి నేనేం భయపడలే కానీ నువ్వు ఇంటికి పో. నాకు బాలయ్య ఉన్నాడు. జై బాలయ్య. ఎప్పుడు ఫోన్ చూసుకుంటుంటావు నా కొడుక. నువ్వు ఏం పీకే పని ఉండదు నా కొడుకు. వాడు చూడ రాజుగాడు ఎక్కడి నుంచి వచ్చి బతుకుంటాడు బాగా. నువ్వు ఉండవు నా కొడుక. జాడలో చావు పక్కన వాడు ఆడుకున్నాడు కానీ రాజుగాడు అనవసరంగా వెళ్ళాం రా అక్కడికి. ఇవాళ కథలే ముద్దురా, ఎవరింటికి వెళ్ళి శుభ్రంగా పడుకుందాం.
తాత వస్తాడేమో. తాత అవ్వ దగ్గర ఉంటాడు, ఇంకేడ వస్తాడు. పంపాడే రాజు ఎక్కడ పోతున్నావు? ఎక్కడ ఆగరా నువ్వు? రోజుసేపు ఉండురా, కథ చెప్తాను. రోజుసేపు రోజుసేపు కథ చెప్తాను. రోజుసేపు ఉండు. ఏ రాజు అప్పుడే పోతున్నావు నువ్వు? ఏమి చెప్పు. మనసేం బాగాలేదు తాత, పోయి పడుకుంటా నేను. ఇక మంచి కథ చెప్తా, పోవద్దారు మీరు. ఉండర్రి, మీరు ఉండరు, పోవద్దారి. సరే చెప్పు తాత కథ. ఏ రాజు, మన ఊర్లో 3 ఏళ్ళ కథ, 3 ఏళ్ళ జరిగిన కథ నేను చెప్తా. వాళ్ళకు కొడుకులు లేకుండా దత్తుకు తెచ్చుకున్నారు. వాళ్ళు దత్తుకు తెచ్చుకున్నారు. అంటే అక్కడ ఉండే ముడి దయాన్ని గుడ్డలో కట్టి బంధించినారు. అంటే నేను ఇప్పుడు ఆ ముట్టుకున్న ముడి అది ఏందినా? అరే రాజు, ఏంటికి నీ మగానికి కొంకమైంది? ఇదే ఏమైందిరా నీకు? ఏమైందిరా? సాయంత్రం గుడికి పోయి వచ్చేటప్పుడు కొంచెం మొగం మీద పడింది తాత. సరే తాత, ఇక మేము వెళ్ళి పడుకుంటాం. పదండ్రా. ఇంతకు పోరి పాండి. కుక్కలు నరుస్తాయి, భూతాలు కనపడతాయి, దెయ్యాలు కనపడతాయి, మురుగుతాయి. నేనమ్మ ఏ చూసిన భయపడాల్సి వస్తుంది. అనవసరంగా ఖర్చు ముట్టుకున్నా. ఒకవేళ తాత చూపి నిజమైతే
మళ్ళీ మా ఇంటికి పేపర్ వేస్తావా? శవం గల్లంత అయినట్టు మళ్ళీ గల్లంత అవుతుంది. ఏరా మనాలంతా పూ తిన్నారేం రా మొత్తంగా పూ తిన్నారా తిన్నా బాగా పెట్టింది కూడలు బాగా తిన్నా నేను బాగా తిన్నా మర్చిపోయినారని అక్కను వారి అక్క పోతానది పెడతాను రేపు నాకు బా పిల్లదేం రబ్బా ఒక ఇబ్బంది పెడతాది దాని అక్క అబ్బమ్మ బోగా ఇబ్బందులు పెడతాది వాళ్ళ ఆయనకు కలలో వస్తుంది రోజు వస్తుంది ఇబ్బంది పెడుతుంది కలలో వచ్చి. ఓ అవునా తాత నిజమా? నీకేం తెలుసురా? నీకేం తెలుసు? నాకు తెలుసు అది. నాకు తెలుసు నీకేం తెలుసురా? నాకు తెలుసు నేను అక్క పిల్లదానికి ఏం తెలుసురా? ఏమో గప్పునది దానికి వెళ్ళలేదంటు చేది ఇవైకి అమ్మా ఏమైంది రాజుగారు? ఏమైందిరా నీకు? ఏమైంది చెప్పు. కోసం రాదు పిల్లల కోసము చెప్పండి. కోసం నేను చెప్పే పిల్లల కోసం నీకొద్దు. ఏమైంది ఇంక ఏమైంది? రేయ్ ఏం చేస్తున్నావురా అక్కడ? మొన్నటి నుంచి చూస్తున్నా. ఏమైందిరా నీకు? మొన్నటి నుంచి చూస్తున్నా దయ్యం పట్టిన మాదిరి అలా ఉన్నావు. నాకే అర్థం అవ్వట్లేదు ఏమైందో. నాకు కూడా అర్థం కాలేదురా. నిన్న రాత్రి చూసంటే నాకు కూడా నీకు దయ్యం పట్టిన మాదిరి ఉన్నావు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు దర్గాకు పదాం పదరా.
ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడరా. నువ్వు నా పని అయిపోయేంత వరకు వీడిని వదిలిపెట్టేదే లేదు. అసలేం కావాలరా నీకు? ఎందుకు వచ్చా వీళ్ళకి? అదంతా నీకు అనవసరం. పని ఏంటో చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పరా. చెప్పేసా నేనెవరో చెప్పేసా. చెప్పు. దయచేసి నన్ను వదిలే. అసలు ఏం జరిగిందిరా? పాపం రా, ఇలా ఎవరికైనా జరిగితే వాడిని ఎవరినో కనిపెట్టి చంపేయాలరా. అమ్మా డంగురు డంగురు
డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా మమ్మ ఆదుకోయే పూజలందుకో పుణ్యమెచ్చుకోయే మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగ రంగ వైభవంగా రంగులు వెళ్ళాలంట అమ్మ డంగురు 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 మటుకు నువ్వు తప్పించుకోలేవురా ఈ రోజు నా చేతిలో నీ చావే ఏంది నేనెవరో తెలీదా ఆ రోజు రక్తమ్మ చేతిలో కొట్టావు కదరా నన్ను చూసాను రో రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి ఎవరి రంగు ఏమిటంటే ఏ పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అదని చిచ్చే పెట్టి పోతాదే పన్నుకు పుట్టిస్తున్నాయే ఎవరా నువ్వు మరణం తప్పదిట ప్రతి మంగళారం చెమటలు పట్టిందని ఒక్కో చావు తప్పుకుని పోదామన్నా పోలే ఎంతో దూరం అసలు ఎవర్రా నువ్వు మాకు పెద్దమ్మ చిన్నమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు తగ్గించి కాపాడమ్మా ఎంతకాలం ఇస్తావురా మంచోటనే ముసుగు అమ్మ తల్లి చూస్తాది కానీ చెప్పావురా నేను నిన్ను చెప్పడం ఏంట్రా ఆ రోజు కాపాడాలనుకున్నా చంపాలనుకోలేదురా కాపాడాలనుకున్నాను ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు నిజం చెప్పాలంటే ఆ రోజు నేను వచ్చింది నా ఫ్రెండ్ని కలవడానికి. తనని కలిసి తిరిగి వెళుతుండగా మధ్యలో నువ్వు కనపడ్డావు. నువ్వు ఉన్న స్థితిని చూసి నిన్ను కాపాడాలని అనుకున్నాను, కానీ అంతలోనే నువ్వు చనిపోయావు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేనే నిన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి కూర్చి తిరిగి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు.
చెప్పినంత నెమ్మది నేను ఎవర్రా నువ్వు నన్ను నాన్న అంటున్నావు? ఏందన్నా గుర్తులేనా? కేశవా నన్ను చెప్పాల్సిన నీకు ఎవర్రా నీకు నాన్న? వద్దన్నా మీ అమ్మ పిల్లలు కావాలని దత్తకు తీసుకుంది. నాకేం పిల్లలు అవసరం లేదు. నువ్వు వచ్చిన 5 ఏళ్ళకి మీ అమ్మ చనిపోయింది. మరో 2 ఏళ్ళకి నువ్వు రోగం వచ్చి పడిపోయావురా. నా ఆస్తితో పాటు నీకు చాకరీ చేయాలరా నీకు? ఏంట్రా ఇప్పుడు చంపడానికి వచ్చావా? రా చంపు. రారా చూడడానికి వచ్చా అదే వచ్చేదాడు చెయ్యి పట్టుకుని పిలిచి దగ్గర తెచ్చా అయిపోయా. నచ్చింది నన్ను ఎవరితో పెట్టి చెప్పడానికి
గుర్తుపెట్టుకో, ఏ చెప్పిన చేసిన పాపం ఆ జన్మలో అనుభవించక తప్పదు. అయ్యా నాడు